ఈ మోడీ గారు ఏం చేసిండ్రు, బీజేపీ ఏం చేసినదే ధైర్యం ఉన్నది. మీ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఆఖరికి రూపాయి బియ్యం ఎవరిస్తున్నాయా? ఇన్ని రోజు నేనే ఇస్తున్నా. రూపాయి బియ్యం కూడా ఫుడ్ కార్పొరేషన్ ద్వారా మోడీ గారు ఇస్తుండ్రు. ప్రతి ఒక్కటి మోడీ గారు ఇస్తుండ్రు. మా వికారాబాద్కి వస్తూ కానీ ఆ రెసిడెన్షియల్ స్కూల్ గతి చూడు, ఆడ తిండి చూడు. దానికి సమగ్ర శిక్ష అభియాన్ కింద ఇన్నేళ్లల్లా 11,000 కోట్లు ఇచ్చిండ్రు. దాంట్లో మీరు 5,000 కోట్లే వాడుకున్నారు. దాని మిత్తి 7-8 కోట్లు వస్తే నువ్వు చూపెట్టింది అది 2 కోట్లైనా చూపెట్టినావు. తక్కినే ఎక్కడో పోయినో తెలియదు. కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ జరిగేద్దాన్ని మోడీ. ఆఖరికి చూస్తే ఏంటంటే సర్పంచ్లకు కూడా మీరు ఫెడరలిజం అని మాట్లాడతారు. ఏంటంటే మోడీ గారి రాష్ట్రాల అధికారం అంతే తీసుకున్నారు. అధికారం ఎవరు తీసుకున్నారయ్యా? సర్పంచ్ల అధికారము, సర్పంచ్ల నిధులు, ఎంపీటీసీల నిధులు, కార్పొరేటర్స్ల నిధులు, జెడ్పీటీసీల నిధులు, అధికారం ఎవరు తీసుకున్నాయా? నువ్వు తీసుకున్నావు. వాళ్ళ నిధులు ఎవరు తీసుకున్నావు? నువ్వు తీసుకున్నావు. అది గమనించి మోడీ గారు సర్పంచ్లకు పైసలు పంపుతుంటే అవి నువ్వు మధ్యలో తీసుకుంటుంటే డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లో ఇచ్చి సర్పంచ్లకు ఇచ్చేది మోడీ గారయ్యా, నువ్వు కాదు. అందుకే ఈరోజు మున్గోడ అందరు సర్పంచ్లు లైన్ కట్టిండ్రు వస్తందుకు. ప్రధానమంత్రి శత్రువు అంట, ప్రథమ శత్రువు అంట. ప్రథమ శత్రువు ప్రధానమంత్రి కాదయా, తెలంగాణ ప్రజలకు ప్రథమ శత్రువు నువ్వే. ఒక సర్పంచ్ నడుగు ఎవరు శత్రువు అని. మోడీ గారా నువ్వా అంటే ప్రతి ఒక్క సర్పంచ్, ఇంక్లూడింగ్ మీ టీఆర్ఎస్ సర్పంచ్ కూడా మీరే మోడీ గారే మాకు పైసలు ఇస్తున్నట్టున్నారు. కరెంటు మోడీ గారు వస్తే ప్రతి వద్దాం, ఒక్కటనే చెప్పాలి. కరెంటు చట్టం తెచ్చిండు మోడీ గారు. ఏంటంటే అది కరెంట్ కంపెనీలను నువ్వే దివాలా తీసినావు. నీ జెన్కోలు బొగ్గు, సింగరేణి బొగ్గులకే పైసలు ఇస్తలేవు. మీరు బ్యాంకులకు పైసలు కడతలేవు. మీరు ఉచిత కరెంట్ ఇస్తుండ్రు, మంచిదే. ఎవరు నువ్వు ఇస్తున్నావా? నువ్వు ఇస్తలేవు. నువ్వు ఉచిత కరెంట్ ఇస్తలేరు. నువ్వు ఇక పట్టణాలలో కరెంట్ ధరలు పెంచి మధ్యతరగతి ఇన్కమ్ వాళ్ళ ధరలు పెంచి వాళ్ళ దగ్గర లాభం చేసి ఇక్కడ ఇస్తున్నావు. అది కూడా సరిపోక బ్యాంకులకు పే చేయకుండా ఆ పైసలు ఆ బ్యాంకులు ఎవరు? ఇంకోటి సెంట్రల్ గవర్నమెంట్ ఎన్టీపీసీకి పే చేయలేదు. నువ్వు సింగరేణి బొగ్గుకు పే చేయలేదు. ఆఖరికి నువ్వు పెట్టిన సోలార్ దానికి కూడా పే చేయలేదు. ఇవన్నీ చేయకుండా నువ్వు ఇస్తున్నావు. అది బాధ్యతారహితంగా ఇవ్వాలి. మీటర్లు ఎక్కడ పెట్టమన్నావు? రైతు దగ్గర కాదు, మీ ట్రాన్స్ఫార్మర్ దగ్గర మీటర్ పెట్టమన్న చెట్టు అవద్దం చెప్పినావు నువ్వు. ఎక్కడన్నా ఈ చట్టంలా రైతు దగ్గర మీటర్ పెట్టి వసూలు చేయమని చెప్పిందా? చెప్పలేదు. నువ్వు ముఖ్యమంత్రి ఉండి తెలంగాణను తప్పుదారి పట్టిస్తున్నావు. రైతులు మా వికారాబాద్ వాళ్ళు అంత అమాయకులు కాదు. నిన్ను నమ్ముడు అప్పుడే బంద్ చేసిండ్రు. ఇవన్నీ వాళ్లకు ప్రతి బిల్ చదవలేదు. కానీ ఇగో ఈ బిల్లు అన్ని డీటెయిల్స్ ఈడున్నాయి. ఎక్కడ కూడా మోడీ గారు ఉచిత కరెంట్ ఇవ్వద్దు అని చెప్పలేదు. ఉచిత కరెంట్ మంచిగా ఇవ్వాలని. ఇంకోటి ఇంకా చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. కానీ ఒక్కటి మాత్రం నాకు నచ్చలేదు. మీరు మధ్యలో కొంచెం మంచి మాటలు మాట్లాడుతుంటుంది, మళ్ళీ సన్నాసులు దద్దమ్మలు అంటారు. సరే, మన పాలసీ ఉంటే పాలసీ మాట్లాడు. మోడీ గారు వారి సాంప్రదాయం ప్రకారంగా ఒక రుమాల్ కట్టుకుంటే ఆ రుమాల్ని ఎక్కిరిస్తావా? అద్దంలో చూసుకోదరా? నీ ముఖం చూసుకో. నీ టోపీ, ముఖం మీద టోపీ ఉన్నది. ఆ టోపీ కూడా గిరి కూడా పట్టుకోర్రి. ఈ కట్టె తుపాకి కూడా తీస్తా. ఈ కట్టె తుపాకి మీరు ప్రగతి భవన్ కోండ్రి, మంచిగా కనబడతారు. అద్దం ముంగట చూసుకోండి. ఆ టోపీ, నీ కట్టె తుపాకి అంతా మంచిగా ఉంటుంది. ఇది మీ పిట్టెల దూరం ఏం దూరం అంటారు. అయితే ఇది నేను తోఫాగా మీకు పంపిస్తాను, తప్పగా పంపిస్తాను. ఇవో అక్కడ పంపియండి. ఇవో గిట్లున్నది చూడు. నీ టోపీ చక్కగా ఉన్నది. ఇది ఏం సాంప్రదాయం? ఇదేం టోపీ? మోడీ గారు కట్టుకున్నది సాంప్రదాయం ప్రకారంగా రుమాలు. ఆ రైతు రుమాలు, అది రైతు వేసుకునే రుమాలు వేసుకుంటే దాన్ని ఎక్కిరిస్తావు. ఇంకా మీ భాష నేను మాట్లాడలేను. కానీ పాలమూరు రంగారెడ్డి గురించి ఎన్నో చెప్తారు, జితేందర్ రెడ్డి గారు కూడా. కానీ మా వికారాబాద్ జరిగింది. మీరు ఎన్నోసార్లు లక్షదేవపల్లి, మృగశిర వరకు, ఎప్పుడు ఈ మృగశిర కాదు, 2 ఏళ్లకు ముందు మృగశిర వరకు కాల్వల ద్వారా నీళ్ళు వస్తాయన్నారు. మోడీ తప్పేందయ్యా? మోడీ తప్పేంది? తప్పంతా నీదే. వాగ్దానాలు ఇచ్చింది నీదే. లక్ష్మీదేవులపల్లి ఒక గడ్డపార పెట్టలేదు.
అంతారం దగ్గర ఒక్క గడ్డపార పెట్టలేదు. ఒక్క సుక్క లక్షలాది కోట్లు ఖర్చు పెట్టి ఒక్క సుక్క లేదు. వికారాబాద్ ప్రజలు అంత అమాయకులు కారు. అందుకే నిన్న ఖాళీ సీట్లుండే 20,000 మంది ఉంటే అవి కూడా నింపలేకపోయినరు. 2 సపట్లు కూడా లేవు, 2 సీట్లు కూడా లేవు. ఆ గతికి పోయినరు. మీరు తప్పనిసరిగా మీరు మొట్టమొదటి ముఖ్యమంత్రి, మీరు నిజంగానే ప్రధానమంత్రిని ప్రథమ దుష్మన్ అంటున్నావు కానీ ప్రథమ శత్రు కానీ మీరు ముఖ్యమంత్రులని మీరు చరిత్ర మిగిలిపోతారు. ఎట్లా మిగిలిపోతారు? తెలంగాణ ద్రోహిగా మిగిలిపోతారు, వికారాబాద్ ద్రోహిగా మిగిలిపోతారు, రైతు ద్రోహిగా మిగిలిపోతారని నేను అనుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.